నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. తాను ఏ పార్టీలో ఉండేది కాలమే నిర్ణయిస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని రామకృష్ణారెడ్డి తెలిపారు. లోకేష్ ను ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తే కేసులు వేసేందుకు ఆయన వెనకాడనని స్పష్టం చేశారు. ఆర్కే వైఎస్ షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట నడుస్తారని ప్రకటించారు. చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజున నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా. నేను కలిశాను షర్మిలమ్మ గారిని కలిశాను. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేము. షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం జాయిన్ ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. ముందు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగులను మోసం చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఉస్మాన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. పేరుకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకి దక్కవు. వీళ్ళకి ఏమో ఇచ్చేటటువంటి జీతం చూస్తేనేమో గౌరవ వేతనం అని చెప్పి చెబుతాడు పెద్ద మనిషి. మీరు వీళ్ళని పర్సనల్గా కలిసినప్పుడు మాత్రం మీరు గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి వీళ్ళని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం. ఈ రకమైనటువంటి కాలయాపంతో చేస్తున్న ముఖ్యమంత్రికి నిజంగా శంకరగిరి మాన్యాలు పట్టబోతూ ఉన్నాడు. ఇవాళ అంగన్వాడీ వాళ్ళు, ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్ షెడ్ డ్రైవర్సు, క్లీనర్సు, ఇవాళ విద్యాశాఖలో విద్యా అభివృద్ధిలో అనేక రకాలుగా పాల్పంచుకునేటటువంటి గౌరవ మరి ఉద్యోగస్తులుగా ఉన్న మీ దృష్టిలో పిలబడేటటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్కి రెగ్యులరీ చేయమని చెప్పి, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణ సహాయం చేసేటటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరితే ఈ ప్రభుత్వం పెడచెవిని దానికి పెట్టిన దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే మీ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఇళ్లలో ముట్టడి చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంఘానికి
అండగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో, పాదయాత్ర హామీలను అమలు చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 85% విఫలమయ్యారని వివరిస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు నవరత్నాలు కూడా మోసాలయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను 80% పూర్తి చేశామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్ 15% కూడా హామీలను నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో జగన్ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో, చేతలు ఎలా ఉన్నాయో అని వివరిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉచిత విద్యుత్ పథకాన్ని నిబంధనల పేరుతో నిర్వీర్యం చేశారన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన విషయాలలో జగన్ మోసాలకు పాల్పడ్డారన్నారు. రాజధానిలో ఇళ్లు కట్టుకున్నానని చెప్పి ఇప్పుడు రాజధానిని మార్చి ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో అంశాలను ఇప్పటికీ కూడా ఎన్నికల వెబ్సైట్లో పెట్టినట్లు చెప్పారు. జగన్ వైఫల్యాలను వివరిస్తూ ముద్రించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. జగన్ పాలనతో రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగులకు టీడీపీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో హజార్, శ్రీను నాయక్, గడ్డిపాటి రాంబాబు, సయ్యద్ ఉస్మాన్, దయారత్నం, సూరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నడి రోడ్డు మీద నుంచొని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కన మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం. వారందరికి కూడా రాబోయేటువంటి ప్రభుత్వంలో మీ అందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మరిచారు. నవరత్నాలు ఒక పక్కన మోసం, ఉద్యోగస్తులకు మోసం చేశాడు. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వస్తున్నారో వారికి చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కొనసాగలేదు. ఆయన సభల ద్వారా, ప్రత్యేకంగా తన న్యూస్ పేపర్ ద్వారా, తన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను ప్రతి ఒక్కరూ గ్రహించాలని, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పారదర్శకమైనటువంటి నాయకుడిగా, చెప్పినటువంటి మాట చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడిగా మనం అందరం కూడా ఆదరించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి ఏదైతే మోసకారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలోని 13వ వార్డు గుంట ఫ్యాక్టరీ రోడ్లో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనుకడిగే వేసే ప్రసక్తే లేదని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వెల్లడించారు. 13వ వార్డులో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు 98% పూర్తి చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించేందుకే ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు వివరించే ధైర్యం లేని ముఖ్యమంత్రి అధికారిక సభల్లో వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడడం సిగ్గుచేటని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్లెక్సీల విషయంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిపై వారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కుల గొడవలను రెచ్చగొడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. యాడ్ ఏజెన్సీలకు డబ్బు చెల్లించి జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే వాటిని తొలగిస్తూ కొత్త వివాదానికి తెరతీస్తున్నారన్నారు. రెచ్చగొట్టే పనులను ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. జగన్ తన అవినీతితో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్య కోసం 73,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి మిగిలిన 50,000 కోట్ల రూపాయలు ఏం చేశారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులను రోడ్డుపైకి నెట్టిన జగన్ కు మహిళల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే నా సంగతి తెలుసుకొని మీరు ప్రవర్తించండి. మర్యాదగా ఉన్నంతసేపే మర్యాదగా ఉంటాను. పిచ్చి వేషాలేసి నా జోలికి గనక మీరు వచ్చి ఇటువంటి వేషాలు వేస్తే ఎక్కడైనా గమనించండి. మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకుని వేషాలు వేస్తే మాత్రం నా దగ్గర వేషాలు వేస్తే మీరు వేషాలు తాట తీస్తామని చెప్తా ఉన్నా. నేను మరలా నామినేషన్ కూడా మీరు వేయకుండా పారిపోయే పరిస్థితి వస్తే మీకు ఎవడైనా సరే పర్సనల్గా నా జోలు వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం అభివృద్ధి చేశారు చెప్పండి, ఏమి చేయబోతున్నారు చెప్పండి. అంతేగాని ఫ్లెక్సీలతో మీరు రాజకీయం చేసి గొడవ పెట్టుకుందాం అనుకుంటారా? మేము చాలా గౌరవంగా పోతా ఉన్నాం, చాలా మర్యాదగా ఉంటా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం.
ఇప్పటి వరకు కూడా 18-19 రోజులుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీలు ధర్నాలు చేస్తూ ఉంటే ఒక మహిళగా ఉన్నటువంటి మంత్రి గారు కనీసం వాళ్ళు పరామర్శించేటువంటి పరిస్థితి లేకపోగా, మీకు అధికారం ఉంటే మీకు దమ్ము వస్తుందా? మీకు అధికారం ఉన్నా లేకపోయినా మాకు దమ్ముంది. అందుకని మీరు కొంచెం తగ్గి మీ రాజకీయం మీరు చేయండి, మా రాజకీయం మేము చేస్తాం. అల్టిమేట్గా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పు కోసం వేచి చూద్దాం. అంతేగాని ఇవాళేదో మీరు అడావుడు చేసేసి ఇక్కడేదో నలుగురిని పంపించేసి అడ్డుపడదాం అనుకుంటున్నారేమో, అది ఇక్కడ గుంటూరులో కుదరదు. గుంటూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కుదరదు. నిన్ను చూశారు మీరు, కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు తీసేస్తే మళ్ళా తీసేసినటువంటి అదే మీ అధికారులతో కట్టించాము అక్కడ. అందుకని గుర్తుపెట్టుకో, ఒకసారి నిన్న జరిగిన సంఘటన చూసారా, గుర్తు తెచ్చుకో, సిగ్గు తెచ్చుకొని ఎట్లా ప్రవర్తించాలి అలా ప్రవర్తించే. పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం, ఇక్కడ ఎవరన్నా భయపెడదామని అనుకుంటే అది కుదరదు. మంత్రి గారు ఒకసారి దానికి అనుగుణంగా ప్రవర్తన చెప్పేసి మరొకసారి చెప్తూ, దేశంలో హిందూ ధర్మం పరిమళిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి జగన్ తెచ్చారన్నారు. చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో వల్లూరి జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చే డాక్యుమెంట్లపై వెంకటేశ్వర స్వామికి సమానంగా జగన్ ఫోటో వేయించుకున్నారని, టీటీడీ చరిత్రలో లేని విధంగా జగన్ ఫోటోలను పట్టాలపై వేయించుకోవడం దారుణమన్నారు. హిందూ ద్రోహిగా జగన్ను పరిగణిస్తూ ఫోటో వేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలపై ఉన్న జగన్ ఫోటోను వెంటనే తొలగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ల్యాండ్, శాండ్, మద్యం మాఫియాతో భారీ అవినీతికి పాల్పడుతున్న జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భం చూసినా, ఏ సమస్యలో చూసినా ముఖ్యమంత్రి గారు వారి వందిమాగదులు అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అటు ల్యాండ్ మాఫియా, ఇటు శాండ్ మాఫియా, మరొక పక్కన వారికి సంబంధించినటువంటి వారందరితోటి మద్యం మాఫియాతోటి మునిగిపోయినటువంటి ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా మభ్య పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం మన రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక కోళ్ల ఫారం ఉంది. ఆ కోళ్ల ఫారంలో ఉన్నటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో, పౌల్ట్రీ ఫామ్స్లో ఉండేటటువంటి కోళ్ళు, వారి యజమాని వారిని బాగా చూసుకుంటున్నారని కోళ్ళని అనుకుంటున్నాయట. మా యజమాని ఎండ వచ్చినప్పుడు మాకు కూలర్లు పెడుతున్నాడు, బాగా వర్షం పడతా ఉంటే లేదా చలిగా ఉంటే పరదాలు కడుతున్నాడు, మంచి ఆహారం పెడుతున్నాడు, జీడిపప్పులు అవి ఇవి కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా పెడుతున్నాడు, మా యజమాని ఎంతటి గొప్పోడు మా యజమాని అని కనుక అనుకున్నట్టయితే మనం ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆ కోళ్ళు గుర్తుకు చేయాలి. మనం ఏమని గుర్తు చేయాలంటే, ఆ కోళ్ళందరికీ కూడా, అయ్యా మీరందరూ కూడా ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని తూకం వేసి అమ్మేదానికోసం, కోసుకొని తినేదానికోసం మీకు ఈ రకమైనటువంటి పథకాల రూపేణా ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి గుర్తు చేయాలి. వాటికి ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గనక ఈ ముఖ్యమంత్రి చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలు కనుక నమ్మి, ఈయన చెప్పేటటువంటి దొంగ పథకాలకు గనక మీరు ఆకర్షితులైతే మిమ్మల్ని కూడా ఇప్పటికే తూకం వేసి అమ్మేయడానికి సిద్ధం చేశాడు. మద్యం పేరుతోటి రాబోయేటటువంటి 20 సంవత్సరాలకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా తాకట్టు పెట్టి ఆల్రెడీ అడ్వాన్సుల్లో అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. గడిచిన 2 ఏళ్లుగా తెలుగు యువత వివిధ రూపాల పోరాట ఫలితంగా పలకలూరు రోడ్డుకు మోక్షం కలిగిందని, కానీ సగం రోడ్డు వేసి వదిలేసి డివైడర్ పేరుతో పనులు నత్తనడకన సాగించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే మరలా ఉద్యమ బాట పడతామని రావిపాటి సాయికృష్ణ హెచ్చరించారు. 2023 రివ్యూలో భాగంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపైన అనేక రూపాల్లో ఉద్యమాలు చేశామని, సగానికి పైగా ఫలితాలు సాధించామని రాయపాటి సాయికృష్ణ తెలిపారు. సమస్య మీది,
స్పందన మాది పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో ప్రజల ఇబ్బందుల్లో భాగంగా నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారిన హైదరాబాద్ కర్నూలు వెళ్లే వారికి షార్ట్ కట్ అయిన పలకలూరు రోడ్లో విద్యార్థులు ప్రజలు ప్రమాదాలకు గురి అవ్వడం గమనించి టీడీపీ పోరాటంలో భాగంగా దుస్థితిపైన పెద్ద ఎత్తున వినూత్న రీతిలో పోరాటాలు చేశామన్నారు. అందుకు ఫలితంగానే 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారని, మిగిలిన సగం రోడ్డు పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తుకొండ కిరణ్ యాదవ్, తెలుగు యువత నాయకులు శేషాద్రి సాంబశివరావు, సొంటినేని అనిల్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సమస్య మీది స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నికల్లో విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్ కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలికి వదిలేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2.5 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొల్పితే ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలల్లో ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ సీనియర్ నేత తాడిశెట్టి మురళి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడిశెట్టి మురళి ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వైసీపీ నేతలు మాధారాధ, పరస కోటేశ్వరరావు ఆకాంక్షించారు. మురళి రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలన్నారు. మురళి జన్మదినం సందర్భంగా బ్రాడీపేట షిరిడి సాయి దీనజన సేవా సంస్థలో పరస కోటేశ్వరరావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పళ్లు దుస్తులు పంపిణీ చేశారు. 24లో తాడిశెట్టి మురళి గారు రాజకీయంగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మరి భగవంతుడు ఆయనకి అవకాశం ఇవ్వాలని, ఆయన ఈ గుంటూరు పట్టణానికి ఎమ్మెల్యేగా రావాలని మేమందరం కూడా ఆశిస్తూ, మరి ప్రజాసేవలో ఉండే ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలో ఉండే ఆయన మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వారు లేకపోయినా కూడా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.